హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మసాలా ఎగ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా పాపులర్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. దీనిని పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారు. దీనిని మన ఇంట్లోనే కేవలం 5 నిమిషాల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఎగ్ నూడిల్స్లో ఎగ్ మరియు కూరగాయలు కలపటం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇన్స్టంట్ ఎగ్ మసాలా నూడిల్స్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని కళాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ నూడిల్స్ కోసం ఎగ్ని ఇలా పగలగొట్టి వేసుకోండి. నేనైతే 2 ఎగ్స్తో చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకున్నాను. ఇలా ఎగ్ పగలగొట్టి వేయగానే గరిటె పెట్టి కలపకండి. ఇలా కలిపినట్టయితే చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయి. ఇలా ఉడికిన తర్వాత ఒక గరిటె పెట్టి కలపండి. ఇలా కలపటం వల్ల పెద్ద పెద్ద పీసెస్ లాగా అవుతాయి. ఇలా అయిన పీసెస్ అన్నీ కూడా 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేగిన తర్వాత ఈ ఎగ్ పీసెస్ అన్నీ కూడా ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన గ్రీన్ చిల్లీస్‌ని వేసుకోండి. అలాగే ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా క్యారెట్ పీసెస్‌ని కూడా యాడ్ చేయండి. మీకు కావాలి అనుకుంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదు. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవన్నీ మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. ఇలా వేయించేటప్పుడు కలుపుతూ ఉండండి. లేదంటే మాడిపోతాయి. ఇలా కలుపుకుంటూ వేయించండి. ఇలా ఈ ముక్కలన్నీ కూడా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇందులో నేనైతే కారం యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నా కాబట్టి. మీరు కారం ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టిన ఎగ్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇవన్నీ మిక్స్ చేస్తూ కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా కావాలి అనుకుంటే ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే వేయడం లేదు. ఇలా ఇవన్నీ వేయించిన తర్వాత ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో ఇన్స్టంట్ నూడిల్స్‌ని వేసుకోండి. ఇలా నూడిల్స్ వేసిన తర్వాత ఒకసారి గరిటె పెట్టి మిక్స్ చేయండి. మిక్స్ చేయగానే ఇలా విడిపోతూ ఉంటాయి. ఈ ఇన్స్టంట్ నూడిల్స్ అన్నీ కూడా 1 నిమిషం పాటు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మ్యాగీ మసాలా పౌడర్‌ని వేసుకోండి. ఈ మ్యాగీ మసాలా వేయటం వల్ల నూడిల్స్ అనేవి చాలా బావుంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ మసాలా అంతా కూడా నూడిల్స్‌కి పడుతుంది. ఇలా ఒక 50% వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ముందే వేయించి పక్కన పెట్టిన ఎగ్ మసాలాలో ఈ నూడిల్స్ అన్నీ కూడా వేసుకోండి. ఇలా ఈ ఇన్స్టంట్ నూడిల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చికెన్ మసాలాను కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. మీకు కారం సరిపోకపోతే ఇప్పుడు కారాన్ని కూడా అడ్జస్ట్ చేసి వేసుకోండి. కావాలి అనుకుంటే సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఈ నూడిల్స్‌లో ఉన్న వాటర్ అన్నీ కూడా 100% ఎవాపరేట్ అయిపోయే వరకు ఈ నూడిల్స్‌ని వేయించండి.
ఇలా 1 నిమిషం పాటు ఉడికించిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా 100% ఎవాపరేట్ అయిపోతాయి. ఇలా వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిన తర్వాత మసాలా నూడిల్స్ అనేది ఈ విధంగా రెడీ అవుతాయి. ఇలా 1 నిమిషం పాటు మళ్ళీ ఫ్రై చేయండి. ఇంతేనండి, మన ఎగ్ మసాలా నూడిల్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంతేనండి, మన ఎగ్ మసాలా నూడిల్స్. ఇవి ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చు. దీన్ని బ్రేక్‌ఫాస్ట్ లాగా కూడా తినవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టి పంపించారంటే ఒక పీస్ కూడా మిగిలించకుండా తినేస్తారు. అంతలా ఇష్టపడతారు. పిల్లలైనా సరే, పెద్దవారైనా సరే, ఎవ్వరైనా ఖచ్చితంగా ఇష్టపడాల్సిందే. అంత బావుంటుంది ఈ మసాలా నూడిల్స్. ఇది ఎగ్ మరియు కూరగాయలతో చేయటం వల్ల ఇందులో పోషక విలువలు చాలా ఉంటాయి. చాలా ఆరోగ్యకరమైనది కూడా. ఇది ఒక ఇన్‌స్టంట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ కింద చెప్పుకోవచ్చు.